నేను చార్మినార్ పైకి ఎక్కిన వెంటనే నేను చూసింది ఏం తెలుసా, జనసేన పార్టీ బ్యానర్ అయితే చూసి నాకు ఇలాంటి సబ్స్క్రైబర్ రావడం దేవుడు ఇచ్చిన వరమ్మా. నేనంటే అంత అభిమానం తెలుసు అని తీసుకొని ఏం చేశాడు అంటే వాళ్ళ ఫ్రెండ్ నాలాగా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ చేస్తాడట. సో పరిచయం అయితే చేయించాడు. మేము రెస్టారెంట్కి అయితే వచ్చాము తినేయంకి. ఇక్కడికి వచ్చి చిన్న బుట్ట బకెట్ బయలు ఉన్నది తినేసిన వెంటనే సక్కగా ఏంటంటే చార్మినార్ దిక్కు పోయినాం. ఎంతమంది జనాభా వచ్చారు తెలుసు. నా సబ్స్క్రైబర్ ఇంతకుముందు చార్మినార్ పక్కన నో పార్కింగ్ లో బండి పెట్టాడంట. మళ్ళీ వచ్చి దెంగో మేరా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే చేత్తో బ్యాంగిల్స్ అయితే తయారు చేస్తారు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా చూపించి. హోటల్ మిషన్ లాగా టికెట్ కొట్టుకున్నా చూడు. ఇదేంటంటే లేడీస్కి అయితే బట్టలు కుట్టుకోండి బాబా అనుకోవచ్చు. అయిపోయింది మా నా పని ఇంకా షెడ్కి అయితే పోతాను. ఎందుకంటే సరిగ్గా నిద్రలేదు నాకు. కళ్ళు అయితే ఎర్రగా ముక్కులు ఎదిరి పెట్టాడు. ఒక అత్తర తీసుకుందామని చెప్పి పెద్దం దగ్గరికి అయితే వచ్చిన. ఈ పెద్ద ముచ్చి నిజంగా చాలా మంచిగా కానీ ఎవరైనా వస్తే ఎక్కడికే తీసుకోండి. ఎందుకంటే చాలా మంచిగా మాట్లాడతాను. ఇప్పుడు నేను అత్తర తీసుకున్నా అని చెప్పి దీని పేరు అడగకుండా మావా నాకేదో తెలియదు. ఒక 4-5 రకాలు పూసుకుని ఇదైతే నచ్చింది తీసుకునేసి ఇట్లా అత్తర సెట్లు కానీ కొట్టుకుంటే గుంటలు అయితే ఫ్లాట్ అయిపోవాలి. ఇప్పుడు 2017లో మా అన్న ఎంగేజ్మెంట్ కి అయితే హైదరాబాద్కి వచ్చేప్పుడు చార్మినార్ అయితే చూసిన. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత అయితే చూస్తున్నా. మీకు ఫోటోలు పెడతాను చూడండి పాత. ఏంది మావ అయితే మెట్లు అయితే ఎక్కలా అయిపోయినా గెసకైతే చచ్చినా. నేను పిల్లకలా భయపడుతున్నా మావ. ఈ చార్మినార్ పైకి ఎక్కినప్పుడు గజగజ ఉనుకుతున్నాయి. మెట్లు కూడా నా కాళ్ళు అయితే పొదిన అయితే